లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. విజన్ 2020 అని 1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఓ డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు. అయితే కాగితాలపై ఇలాంటి లెక్కలు ఎన్నైనా చెప్పొచ్చని చాలామంది విమర్శలు కూడా చేశారు. కానీ ఈరోజు హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిందంటే దానికి కారణం చంద్రబాబు విజన్ 2020. ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు. తాను చెప్పినట్టు మంత్రులు అధికారులు పనిచేస్తే టార్గెట్ రీచ్ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు 2047లో ఏముంది, దాని టార్గెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలోని వర్ష సూచనతో సీఎం చంద్రబాబు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు సూచించారు. కోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కల్లాల్లోని పంట ఉత్పత్తులు తడవకుండా రైతులకు టార్పలిన్లు అందజేయాలని అన్నారు. వరి కోతల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా వ్యవసాయ శాఖ ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సోమవారం కేబినెట్ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. అయితే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తరువాత ఎమ్మెల్సీని చేస్తారా, ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత కేబినెట్లోకి తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ 42వ సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో మరో 8,821 కోట్ల రూపాయల పనులకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 20 పనులకు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 2వ తేదీన జరిగిన 41వ సమావేశంలో 11,467 కోట్ల రూపాయల పనులకు ఆమోదం లభించింది. దీంతో మొత్తం 20,288 కోట్ల రూపాయల పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ నెలాఖరు కల్లా టెండర్లు పిలవటానికి ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తోంది. అయితే మంగళవారం ఆమోదం పొందిన పనులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. మంగళవారం రియల్ టైం గవర్నెన్స్ పై సీఎంఓ సహా పలు ప్రభుత్వ శాఖల అధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో జనన మరణ ధృవపత్రాలు పొందేందుకు తలెత్తుతోన్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా కొత్త వెబ్ పోర్టల్ను వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభిస్తామని చెప్పారు. దీని నిర్వహణలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమర్థ పాలన అందించేలా అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని చెప్పారు. అంతిమంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. వాట్సాప్ వేదికగా ప్రజలు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు పొందేలా వ్యవస్థను రూపొందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఏఐ, డీప్ టెక్ టెక్నాలజీ వాడాలని చెప్పారు. రానున్న రోజుల్లో పంటలు, తెగుళ్లు గుర్తించడానికి డ్రోన్లు వినియోగించాలని తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రమాద స్థలాలను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఏపీలో టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. చంద్రబాబు సమక్షంలో అధికారులు, గూగుల్ ప్రతినిధులు దీనిపై సంతకాలు చేశారు. గూగుల్ రాకతో రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ కల్పించడం సాధ్యమవుతుందన్నారు సీఎం. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, గూగుల్ ఇలా వరుసగా దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖను ఎంచుకుంటున్నాయి. గూగుల్తో ఒప్పందం వల్ల విశాఖలో ఏఐ డేటా క్లౌడ్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అనుకూలతలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గూగుల్ వచ్చాక ప్రపంచంలోని పెద్ద పెద్ద సంస్థలు కూడా వస్తాయని అన్నారాయన.
6 నెలల పాలనపై బుధవారం, గురువారం ఏపీ ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు నిర్వహించింది. పాలనలో వేగం పెంచాలని, మానవతా దృక్పథంతో ప్రజల సమస్యలు పరిష్కరించాలని బుధవారం జిల్లా కలెక్టర్లకు సీఎం ఈ సదస్సులో సూచించారు. నాయకులైనా, అధికారులైనా పెత్తందారులు కాదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు సీఎం. మనమిక్కడ ఉండటానికి ప్రజలే కారణమన్నారాయన. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేసి మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు. ఇప్పటికే 20కి పైగా పాలసీలు తెచ్చామని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు. వాటి అమలుపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని చెప్పారు. కలెక్టర్ల పనితీరుపై కూడా రిపోర్టులు తీసుకుంటామన్నారు సీఎం. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ పై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాకు పోయి గూగుల్ ఆఫీసులో కూర్చోవాల్సిన అవసరం లోకేష్ కు లేదన్నారు. ఆ సంస్థకు పలు రాష్ట్రాల్లో ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. కానీ మంత్రి వెళ్లి గూగుల్ ప్రతినిధులను కలవటం వల్లే కంపెనీ విశాఖకొచ్చిందని అన్నారు. అమరావతి, పోలవరంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారాయన. అమరావతి, పోలవరం పూర్తి చేస్తామన్నారు. అమరావతిని గాడిలో పెట్టామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడానికి టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు. ఇక ఆ తరువాత పెన్షన్ల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లకే ఇస్తామని గుర్తు చేశారు. 16,347 టీచర్ల పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే నీళ్ళని విశాఖపట్నానికి వెళ్తాయి. దట్ వీ హ్యావ్ టు కంప్లీట్. పోలవరం 12,100 కోట్లు ఖర్చు పెట్టి 2027కి మనం పూర్తి చేసుకోగలిగితే దట్ విల్ బి ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. లైక్ దట్ ఇంత మునుపంతా కూడా తిన్నుగా దీనికి ఖర్చు పెట్టుకుని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈసారి ఫోకస్ అప్రోచ్తో 1 by 1 చేసుకుంటూ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఎక్కువ ఫిర్యాదులు రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, పురపాలక శాఖల నుంచే వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. 90% సమస్యలు ఈ 4 శాఖల్లోనే ఉన్నాయన్నారాయన. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకుండా ఒక అధికారి నుంచి మరో అధికారికి పంపిస్తున్నారని సీఎం ఆరోపణ. ఇది సరైన పద్ధతి కాదని వార్నింగ్ ఇచ్చారు. 60% ఫిర్యాదులు భూ వివాదాలకు సంబంధించినవేనని అన్నారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నంబర్ను త్వరలో ప్రకటించనుంది. ఆ అకౌంట్ కు వెరిఫై ట్యాగ్ ఉంటుంది. ఈ నంబర్ వన్ స్టాప్ సెంటర్లా పనిచేస్తుంది. తొలి దశలో ఇందులో 153 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేయనున్నారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా దీనిపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవటానికి పీడీ యాక్ట్ కేసులు వర్తింపచేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశించారు. 5 ఏళ్లుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందన్నారాయన. ఒక పోర్టులో కుదరకపోతే మరో పోర్టుకు వెళ్లి లంచాలిచ్చి వ్యవస్థను అవినీతిమయంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు పట్టించుకోకపోవడంతో స్మగ్లింగ్ పెరిగిపోయి బలమైన మాఫియాలా తయారైందని సీఎం విమర్శించారు. రేషన్ మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించాలని తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలన్నారు. మరోసారి బియ్యం అక్రమ రవాణా అనే మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. ఈ రోజు ఇవన్నీ అయిపోయిన రేషన్ బియ్యం నేను ఎప్పుడు ఇంత ఊహించలేదు. రేషన్ బియ్యం రీసైక్లింగ్, మళ్ళీ పోర్టుల్ని చేసుకొని రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, స్మగ్లింగ్ చేయడం, ఇదొక పెద్ద మాఫియా. అంటే ఏదైతే మేము ఆ రోజు చెప్పామో ఈ మాఫియా కూడా ఒక బలమైనటువంటి నెట్వర్క్ చేసుకొని రూట్స్లోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకటే నేను మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా, ఐఎమ్ వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితిలో మీ జిల్లాలో ఎక్కడైనా సరే ఇలాంటి ఉంటే మాత్రం మీరు ఇంకా డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రూట్స్తో కూడా పెకలించాలి, కట్ చేయాలి. ఇవి రాబోయే 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించాం, ఫర్మ్గా ఉంటాం. మిమ్మల్ని కూడా అందుకే నేను కోరుతున్నా, దీన్ని ఏ విధంగా చేయాలో ఎప్పటికి కూడా ఐడియాస్ ఇస్తాం. మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వస్త్ర రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా కీలక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రంగంలో నెలకొల్పే పరిశ్రమలకు భారీ రాయితీలను ప్రకటించింది. వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని ప్రభుత్వ టార్గెట్.
ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావిస్తోంది. పాలసీ విధి విధానాలు ఖరారు చేస్తూ బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. 2024-29 మధ్య రాష్ట్రం నుంచి వస్త్ర ఎగుమతుల్ని $1 బిలియన్ పెంచడమే లక్ష్యంగా ఈ పాలసీని తయారు చేసింది. టెక్స్టైల్స్ పరిశ్రమలను ఎంఎస్ఎంఈ, సబ్ లార్జ్, లార్జ్, మెగా అనే 4 కేటగిరీలుగా విభజించి ప్రోత్సాహకాలను ప్రకటించింది. మారిటైమ్ పాలసీకి సంబంధించిన విధి విధానాలు కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. తీర ప్రాంత అభివృద్ధికి అనుసంధానంగా ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ప్రకటించింది. సముద్ర ఎగుమతుల్లో రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందని తెలిపింది. దీనికి మారిటైమ్ పాలసీ దోహదం చేస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. పాలసీ విధి విధానాలు, వాటి అమలుకు నిర్దేశించిన మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టుల నిర్వహణ, మారిటైమ్ కార్యకలాపాలకు సంబంధించి సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తామని తెలిపింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని కూటమి ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ అంశాన్ని కూలంకషంగా పరిశీలించి దాన్నే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని దృఢ నిశ్చయానికొచ్చామని న్యాయస్థానం ముందు గట్టిగా వివరించింది. మాస్టర్ ప్లాన్, రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు నెరవేర్చాల్సిన హామీని అనుసరించి అమరావతిని అభివృద్ధి చేస్తామని తెలిపింది. రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. For more videos like this, subscribe Big TV channel.